రాబోయే రోజులకు ఉగ్రత రాబోతుంది. మరి నీ పిల్లల్ని, నీ భర్తని, నీ ఇంటి వారిని జాగ్రత్త చేసుకుంటావా? ఒక భయంకర ఉగ్రత రాబోతూ ఉంది. భయంకర శోధన కాలం రాబోతూ ఉంది. వినో, శ్రద్ధగా ఆలకించు. భయంకర ఉగ్రతనం రాబోతూ ఉంది. ఆ ఉగ్రతలో నీ వాళ్ళు నాశనం కాకుండా ఉండాలంటే, నీ వాళ్ళు నశించిపోకుండా ఉండాలనుకుంటే, మీ కట్టుకున్న మీ భర్త, నీ భార్య, నీ తండ్రి, నీ పిల్లలు, నీ బంధువులు నాశనం అవుతారేమో. జాగ్రత్త పడ ఉగ్రతలో. ప్రభుని నమ్మకుండా రక్షణ పొందకుండా ఉన్నారే, ఆ ఉగ్రతనంలో కొట్టుకుపోతారు, కాలి బూడిదైపోతారే. మరి నీవు, నీ కుటుంబము రాహాబు కుటుంబంలాగా, నోవహు కుటుంబంలాగా క్షేమంగా ఉండాలనుకుంటే ఇప్పుడైనా నశించిపోకుండా, ఉగ్రతలో నాశనం కాకుండా నీ భర్త కోసం కన్నీళ్ళు కారు, నీ పిల్లల కోసం ఏడు. అయ్యా, నా పిల్లలు మారు మనసు పొందలేదయ్యా, నా ఇంటి వాళ్ళు, మా నాన్న, మా అమ్మ, నా బంధువులు, నా తోబొట్టిన వాళ్ళు అయ్యా రక్షణ పొందలేదు, ఆ ఉగ్రతలు నాశనం అయిపోతారయ్యా, వాళ్ళు కాపాడు ప్రభు అని నువ్వు కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తే, నా ప్రభు ఆ ఉగ్రతలో నాశనం కాకుండా కాపాడును గాక.